అందరికీ నమస్కారం అన్న. బహుజన రాజ్యాధికారం రావాలి, బహుజన రాజ్యాధికారం రావాలంటే బహుజన రాజ్యాధికారం ఎలా వస్తుందన్న? బహుజన సామాజిక వర్గం మొత్తం ఒక్క తాటి మీద ఉండి ఒక్క నాయకుడిని ఎన్నుకున్నప్పుడు, మనకు సంబంధించిన నాయకులను ఎన్నుకున్నప్పుడు బహుజన రాజ్యాధికారం వస్తుంది. ఒక్కొక్కరిది ఒక్కొక్క పార్టీ, ఒక్కొక్కరిది ఒక్కొక్క సంఘం, ఇట్లాంటివి ఉన్నప్పుడు అందరం ఒక తాటి మీదకి వచ్చి చేస్తేనే కదన్న వచ్చేది. ఎవరి పార్టీ వాళ్ళం, ఎవరి సంఘాలు వాళ్ళం అన్నప్పుడు బహుజన రాజ్యాధికారం ఎట్లా వస్తుందన్న? బహుజన సామాజిక వర్గం మొత్తం ఒక్కటి కావాలి. అలా ఒక్కటైనప్పుడే ఖచ్చితంగా బహుజన రాజ్యాధికారం వస్తుంది. ఇది ఎలా చెప్పాలంటే, బహుజన సామాజిక వర్గం మొత్తం కలిసి ఒక్కటై, మీరు ఏ పార్టీలలో ఉండండి, ఏ సంఘాలలో ఉండండి, ఓటు అనేసరికే దళిత బహుజనకు సంబంధించిన నాయకులకు వేయండి. అప్పుడు ఆటోమేటిక్గా బహుజన రాజ్యాధికారం వస్తుంది. ఒక్కసారి ఆలోచించండి అన్న. ఎవరు ఏ పార్టీలలో ఉండండి, ఏ సంఘాలలో ఉండండి, ఓటు అనేసరికే ఖచ్చితంగా బహుజన రాజ్యాధికారం రావాలంటే దళిత బహుజనులకే ఓటేయండి. ఒకసారి చూడండి. అట్లా ఎవరం ఏ పార్టీలు ఉన్నా ఓకే, కానీ ఫైనల్గా వచ్చేసరికి మన ఎజెండా ఏంది? బహుజన రాజ్యాధికారం రావాలి. కాబట్టి ఖచ్చితంగా ఎవరం ఎక్కడున్నా మనం దళిత బహుజనులకే సపోర్ట్ ఉండాలి. ఎవరం ఏ పార్టీలో ఉన్నా, ఏ సంఘాలలో ఉన్నా కూడా, ఏ పార్టీలో ఉన్నా కూడా. జెండా జెండా గుండెల బలిగేలా, వచ్చినోడి కల్లా ఒత్తాసు వలుకుడేలా, నీదిగాని జెండను నువ్వెందుకు మొయ్యాలా, నిలదీయబోతే నిందలేసి నిన్ను దంతరన్నా, సొంత అన్నదమ్ములకే పెడతరు కయ్యాలు, సొంత అన్నదమ్ములకే పెడతరు కయ్యాలు, ఇక జమగడుతరు రన్న మిమ్ము వీధి కుక్కలల్లా, జెండా జెండా గుండెలు బలిగేలా, వచ్చినోడి కల్లా ఒత్తాసు వలుకుడేలా, నీదిగాని జెండను నువ్వెందుకు మొయ్యాలా, నిలదీయబోతే నిందలేసి నిన్ను దంతరన్నా. ఓకే, చూశారు కన్నా ఈ సాంగ్లో ఎంత అర్థం ఉన్నదో. మనది కాని జెండాను మనం మోస్తున్నాం. సరే మోసినా ఓకే, ఫైనల్గా వచ్చేసరికి మనందరం ఒకటి కావాలి కదా. దళిత బహుజనులు అందరం ఒకటయ్యి, బహుజన సామాజిక వర్గం మొత్తం ఒకటయ్యి బహుజన రాజ్యాధికారం రావాలి కదా. అది తెచ్చుకోవాలంటే ఆ దిశగా మనం ముందుకెళ్ళాలి కదా. అట్లా ఒకసారి ఆలోచించండి అన్న. ఖచ్చితంగా ఎంతోమంది చెప్తున్నారు, ఈయన కూడా చెప్తుండు అని కాకుండా, సరే నాకు తెలిసింది నేను చెప్తున్నాను ఎంతో కొంత. ఒక 1000 మంది చూస్తే ఒక ఇద్దరన్నా మారుతారుగా అన్న నమ్మకం నాకు తెలిసిన జ్ఞానం, నాకు ఎంతో తెలుసని నేను చెప్పడం లేదు. నాకు తెలిసిన కొంత దాన్ని నేను ఇంకా కొంతమందికి తెలియజేస్తున్నాను. 1000 మందిలో ఒక ఇద్దరన్నా లేదా ఒక్కరన్నా నేను చెప్పిన మాటలకు మారుతారు కదా. మారి అతను ఏ పార్టీలో తిరిగినా, ఏ సంఘాలలో తిరిగినా, ఏం చేసినా కూడా ఫైనల్గా వచ్చేసరికి దళిత బహుజనులు అందరం ఒకటి కావాలి, బహుజన సామాజిక వర్గం మొత్తం ఒకటి కావాలి, బహుజన రాజ్యాధికారం తెచ్చుకోవాలని అనుకుంటారు కదా. ఆ ఒక్కరన్నా 1000 మంది చూసి ఒక్కరన్నా మారుతారు అన్న ఉద్దేశం నాది. అంతే. నాకేదో పెద్ద తెలుసు లేకుంటే మీరు అనుకుంటుండొచ్చు ఈయనకు పెద్ద తెలుసా ఏంది. నాకు తెలిసిన దాంట్లో కొంచెం చెప్తున్నాను అంతే. నేను బహుజన సామాజిక వర్గం మొత్తం ఒక్కటి కావాలన్నా ఖచ్చితంగా. మనం ఎక్కడ తిరిగినా, ఏ పార్టీలో తిరిగినా ఓకే, ఏ సంఘాలలో తిరిగినా ఓకే, కానీ ఫైనల్గా వచ్చేసరికి అందరం ఒకటి కావాలి. అక్కడ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని మనం గెలిపించుకోవాలి. అట్లాంటి దిశగా ముందుకెళ్ళాలి ఎక్కడ ఉన్నా, ఏం చేసినా కూడా. ఓకే అన్న, మీరు కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ను. ఎందుకంటే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి. షేర్ చేయండి అన్న వీలైతే. ఎందుకంటే కొంతమంది